నమస్కారం. ఈరోజు 1 డిసెంబర్ 2025 పార్లమెంటు సమావేశాలకు వెళుతూ పార్లమెంటు ముందు ఈ దేశ ప్రధాని మోడీజీ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు. ఏమిటి అంటే, మీరు పార్లమెంటుకు నినాదాలు ఇవ్వటానికి వస్తున్నారా, డ్రామాలు చేయటానికి వస్తున్నారా? ఇక్కడ మనము చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని ఫలితాలని మనము ఈ దేశ ప్రజలకు డెలివరీ చేయటానికి ఇక్కడ ఉన్నాము. డ్రామాలు చేయటానికి కాదు, డెలివరీ చేయటానికి ఇక్కడ ఉన్నాము అని ప్రతిపక్షాలకు హితవు పలికారు. మీరు గనక నినాదాలు ఇవ్వాలనుకుంటే, మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ రాష్ట్రాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ మీరు ఎలక్షన్ సభలకు పోయినప్పుడు కానీ అక్కడ చేసుకోవచ్చు కదా. ఆ నినాదాలు, ఆ కేరింతలు అవన్నీ పార్లమెంటులో ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని ఆయన అసహనం ప్రదర్శించారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే, పార్లమెంటు డ్రామాలు చేయటానికి కాదు, డెలివరీ చేయటానికి. మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచిని డెలివరీ చేయటానికి మనం ఇక్కడ ఉన్నాము అని చాలా మంచి మాట చెప్పారు. అయితే ఇక్కడ ఈ దేశ ప్రజలకు, ప్రతిపక్షాలకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, ఈ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ మోడీ గురించి అంటున్నది ఆయన తెలుసుకొని ఆయన ప్రతిపక్షాలకు ఆపాదించి ఆ ఉపన్యాసం చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకంటే చూడండి, ఆయన పార్లమెంటులో నినాదాలు ఇవ్వరు. అసలు ప్రతిపక్షాలు ఏమైనా అడుగుతాయేమో అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు, పారిపోతుంటారు. మొత్తం పార్లమెంటు సెషన్ అంతా కూర్చొని విని చర్చలో భాగమైన సందర్భాలే లేవు. అదొకటి. మీరేమైనా కార్యక్రమాలు చేయదలుచుకుంటే మీ రాజ్యాలలో మీరు ఎలక్షన్ సభలకు పోయినప్పుడు అక్కడ చేసుకోండి అన్నది చాలా నిజం. ఎందుకంటే మోడీజీ చేసేది అదే. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుందాం, గుజరాత్ మారణకాండ ఆయన పార్లమెంట్లో చేశాడా? లేదు కదా, గుజరాత్లో చేశాడు. మణిపూర్ మారణకాండ ఏమైనా పార్లమెంట్లో చేశాడా? నెవర్, మణిపూర్లోనే చేశాడు. ఇట్లా మీరు ఏదైనా తీసుకోండి, ఆయన ఎక్కడ ఏది చేయాలో అక్కడే చేస్తారు. ఇప్పుడు ఓటు చోరీ ఉంది, పార్లమెంట్లో కూర్చొని చేశాడా? లేదు. ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నోరు మూయించి అతడితో ఏమి చేయించాలో అది మాత్రమే చేయించి ఓటు చోరీ చేస్తూనే ఉన్నాడు, గెలుస్తూనే ఉన్నాడు. అక్కడ ప్రతిపక్షాలకేమో ఓట్లు ఎక్కువ శాతం అక్కడ పోలవుతుంటాయి. తీరా రిజల్ట్ చూసేసరికి వీళ్ళు గెలిచిపోతుంటారు. ఎక్కువ ఓట్లు తీసుకున్న వాడేమో ప్రతిపక్షంలో కూర్చుంటాడు, తక్కువ ఓట్లు వచ్చిన వాడేమో అధికారానికి వస్తున్నాడు. ఇది ఏమి జరుగుతోంది? దీని మీద వివరణ ఇవ్వండి అంటే ప్రభుత్వము ఇవ్వదు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఇవ్వడు, ఏమీ లేదు. పైగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ రాజ్యాలలో అక్కడ చేసుకోండి, పార్లమెంట్లో చేయకూడదు. నిజమే కదా. మోడీని మనం అనుసరించాలి అని ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రశ్నలు తీసుకొని వచ్చి పార్లమెంటులో గగ్గోలు పెట్టి కేకలేసి వాకౌట్లు చేసి ఇవన్నీ ఎందుకు చేయటం? వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళు ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి అని దాని అంతరార్థం. మోడీ తను చేసేదే ప్రతిపక్షాలకు చెప్తున్నాడు. మీరేదన్నా చేయదలుచుకుంటే నాలాగా గుంభనంగా ఎక్కడ ఏ మీట నొక్కితే ఏమవుతుందో అది తెలుసుకొని అక్కడ చేసుకోండి. పార్లమెంట్లో అనవసరంగా నినాదాలు ఇవ్వకండి, డ్రామాలు ఇక్కడ చేయకండి. ఇక్కడ డెలివరీ చేద్దాము. ఏమి డెలివరీ చేశారండి 12 ఏళ్లుగా? ఈ దేశ ప్రజలకు ఏమి డెలివరీ చేశారు? ఒక్కసారి ఆలోచించుకున్నారా? బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఎన్డీఏ ప్రతినిధులు కానీ ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమిటి అనేది ఆలోచించుకున్నారా? లేకపోగా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ ఆయన ఏమి హితవు పలికారు? నేను ఎట్లాగైతే గుంభనంగా చేసుకుంటున్నానో పనులు, మీరు అట్లా చేతనైతే చేసుకోండి, పార్లమెంట్లో బయటపడకండి. పార్లమెంటులో ప్రశ్నలు గుప్పియటం, నినాదాలు ఇవ్వటం, డ్రామాలు చేయటం చేయకండి.
అసలు ఆ డ్రామా అన్న మాట మోడీ నోట వినటమే చాలా విచిత్రంగా ఉంది. ప్రతి చోట ప్రతి క్షణం డ్రామాలు చేసే ఆయన ప్రతిపక్షాలకు డ్రామాలు ఆడకండి అని చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. బాగుంది. ఆ సందేశం ప్రతిపక్షాలకు మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలకు, ప్రశ్నను బతికించాలి అని అనుకునే మేధావులకు, వాళ్ళందరికీ ఆయన సందేశం చాలా చాలా బాగుంది. అదే పొద్దున్నే ఆయన ఉపన్యాసం విని నా ఆలోచన మీతో పంచుకుందాం అనిపించి ఈ 2 మాటలు చెప్పాను. It's not drama. Speaking about issues, raising issues is not drama. Drama is not allowing discussion. Drama is not having a democratic discussion about issues that matter to the public. మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెలవు.